కళ్ళు మూసుకొని ఊహించండి. ఏమీ లేని లోకం. సూర్యుడు లేడు, ఆకాశం లేదు, శబ్దం లేదు, కేవలం చీకటి మాత్రమే. అంతులేని చీకటి. అక్కడ నుండే మొదలవుతుంది ఈ రోజు మనం చూస్తున్న ప్రతిదానికి ఆది కథ. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేలవ్ రాహుల్, వేర్ బైబుల్ బ్రీత్స్ అండ్ కమ్స్ అవుట్ అలైవ్. సో ఇవాళ మన వీడియో వచ్చేసి వాట్ హ్యాపెండ్ ఇన్ ఫస్ట్ 7 days అనమాట. సో ఈ వరల్డ్ క్రియేషన్ అనేది ఎలా జరిగింది, ఇప్పుడు మనం చూస్తున్నదంతా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనేది మనం ఈ వీడియోలో క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సో వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని స్టోరీస్ ఇంకా మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటారు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆదిలో ఏమీ లేదు. గాలి లేదు, నక్షత్రాలు లేవు, అడుగుల శబ్దం లేదు. ఎంత దూరం చూసినా చీకటి మాత్రమే, అంతులేని చీకటి. కానీ ఆ చీకటి మధ్యలో నుంచి ఒక స్వరం వినపడింది. అదే దేవుని స్వరం. అది శక్తివంతమైంది, శాశ్వతమైంది. మొదటి రోజు దేవుడు గర్జించాడు, కాంతి ఉండాలి అని. అకస్మాత్తుగా చీకటిని చీల్చుకుంటూ ప్రకాశం వెలిసింది. ఆశ్చర్యం కదా, సూర్యుడు లేకుండా కాంతి ఉండటం దేవుని స్వరం ఎంత గొప్పదో మనకు చూపిస్తుంది. ఆ కాంతి పగలైంది, చీకటి రాత్రి అయింది. సాయంత్రం వచ్చింది, ఉదయం వచ్చింది. మొదటి రోజు పూర్తయింది. రెండవ రోజు ప్రపంచం ఇంకా ఆకారం లేనిది, ఎక్కడ చూసినా నీళ్లు మాత్రమే. అప్పుడు మళ్ళీ ఆ స్వరం వినిపించింది, నీళ్లు విడిపోవాలి అని. అప్పుడు ఆకాశం పుట్టింది, నీలం రంగులో మెరిసింది. సాయంత్రం వచ్చింది, ఉదయం వచ్చింది. రెండో రోజు కూడా పూర్తయింది. మూడో రోజు దేవుడు మళ్ళీ అన్నాడు, నీళ్లు విడిపోవాలి, నేల బయటపడాలి అని. అప్పుడు సముద్రాలు ఏర్పడ్డాయి, పర్వతాలు పైకెక్కిసాయి, లోయలు లోతెక్కాయి, గడ్డి మొలిచింది, పూలు వికసించాయి. సాయంత్రం వచ్చింది, ఉదయం వచ్చింది. మూడో రోజు కూడా కంప్లీట్ అయింది. నాలుగవ రోజు దేవుడు 2 గొప్ప కాంతులను సృష్టించాడు. పెద్దది సూర్యుడు పగల్ని పాలించడానికి, చిన్నది చంద్రుడు రాత్రిని పాలించడానికి. ఆ తర్వాత నక్షత్రాలు ఆకాశంలో ఆభరణంలో మెరిశాయి. 4వ రోజు కూడా పూర్తయింది. 5వ రోజు దేవుడు జీవం ఉప్పొంగాలి అన్నాడు. చేపలు, తిమింగలాలు, పక్షులు, లోకం జీవంతో నిండింది. మొదటిసారి ఆకాశం పాటలతో నిండిపోయింది. ఇలా 5వ రోజు కూడా కంప్లీట్ అయిపోయింది. 6వ రోజు జంతువులు పుట్టాయి, సింహాలు గర్జించాయి, ఏనుగులు గట్టిగా అరిచాయి, పక్షులు గాలిలో ఎగిరాయి. కానీ దేవుడు మాస్టర్ ప్లాన్ ఇంకా మిగిలింది. దేవుడు నేల మట్టిని తన చేతిలోకి తీసుకున్నాడు. అది కేవలం మట్టి కాదు, తన మనసులోని ఆలోచన. ప్రతి వేలుతో అది ఒక శిల్పిలా మలిచాడు. తల, కళ్ళు, గుండె, చేతులు, కాళ్ళు. కానీ అది ఇంకా మట్టే, జీవం లేదు. అప్పుడు దేవుడు వాలి తన శ్వాసను ఆ రూపంలో కూదాడు. ఆ క్షణం ఆ గుండె కొట్టుకుంది. ఆదాం కళ్ళు తెరిచాడు. మొదటిసారి సూర్యకాంతి తన ముఖాన్ని తాకింది, గాలి తన చర్మాన్ని తాకింది. కానీ అతను ఒంటరిగా ఉన్నాడు. అప్పుడు దేవుడు అతనిలో ఒక భాగాన్ని తీసి ఒక స్త్రీని నిర్మించాడు. ఆమె కళ్ళు తెరిచింది. ఆమె రూపం వెలుగులా ఉంది. ఆదాం మొదటిసారి ఆమెను చూసి చిరునవ్వు ఇచ్చాడు. సాయంత్రం వచ్చింది, ఉదయం వచ్చింది. 6వ రోజు కూడా పూర్తయిపోయింది. ఇంత జరిగిన తర్వాత ఇంకా 7వ రోజు ఏం మిగిలిందని మీరు అనుకుంటారేమో. 7వ రోజు సృష్టి అంతా పూర్తయింది. దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు. అది అలసట వల్ల కాదు, ఆనందం వల్ల. ఇదే మొదటి పవిత్రమైన విశ్రాంతి రోజు. దాన్నే మనం ఇవాళ సండే అని పిలుచుకుంటున్నాం. ఆ రోజు మనం చర్చికి వెళ్తాం. గాయస్, ఇది ఆరంభం మాత్రమే. ఆడమ్ అండ్ ఈవ్ తోటలో ఆనందంలో, అమాయకత్వంలో ఉన్నారు. కానీ త్వరలో ఆ స్వర్గం పరీక్షించబడుతుంది. ఒక నీడలోని స్వరం వాళ్ళని తప్పుదోవ పట్టించడానికి ఎదురు చూస్తుంది. అండ్ ఆ ఒక్క నిర్ణయం మన మానవ చరిత్ర మొత్తాన్ని మార్చబోతుంది. అదేంటో మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో గైస్, అకార్డింగ్ టు బైబుల్ ఇలానే మన క్రియేషన్ అనేది జరిగిందనమాట. ఈ ఇన్ఫర్మేషన్ మీకు తెలిసే ఉండొచ్చు చాలా మందికి, బట్ ఈ వీడియో వల్ల మీకు చాలా కొత్తగా అనిపించి ఉంటుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చుంటే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరన్నా బైబిల్ చదవలేక కష్టపడతా ఉంటే మన వీడియోస్ వాళ్ళకి షేర్ చేయండి. చాలా అంటే చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటాయి అండ్ బైబిల్ని కొత్తగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో until the next video, stay tuned. Praise the Lord. Thank you.